ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రస్య నిభ్యే చ రాహవే కేతవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో శోభకృతనామ సంవత్సరంలో చివరి మాసం అనగా మార్చి నెలలో గోచార గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశి వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఉద్యోగ వ్యాపారాలు ఎలా ఉండబోతున్నాయి, విద్యార్థులకు విజయావకాశాలు ఎలా ఉన్నాయి అనే అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ప్రతికూలతలు తగ్గించుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేయాలి అనే విషయం కూడా తెలుసుకుందాం. ఈ ఫలితాలు మార్చి 1, 2024 నుండి 31/3/24 వరకు, అంటే శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం కృష్ణ షష్ఠి శుక్రవారం నుండి ఫాల్గుణ మాసం కృష్ణ సప్తమి ఆదివారం వరకు వర్తిస్తాయి. ఫలితాలకు వెళ్లే ముందు ఈ మాసంలో గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. ఎందుకంటే ఈ మాసంలో అనేక గ్రహాలు రాశులు కూడా మారుతున్నాయి, అనేక గ్రహాలు సంయోగాలు కూడా జరుగుతున్నాయి. చూస్తే మేషరాశిలో గురు సంచారం జరుగుతుంది. అలాగే కన్యలో కేతువు, మకరంలో కుజుడు మార్చి 14 దాకా, తదుపరి కుంభరాశిలో సంచారం, కుంభంలో బుధుడు మార్చి 6 వరకు, తదుపరి మీనరాశిలో సంచారం, అలాగే కుంభంలో రవి మార్చి 13 వరకు, తదుపరి మీనరాశిలో, శని సంచారం కుంభరాశిలో, శుక్ర సంచారం కూడా కుంభరాశిలోనే ఉంది. అంటే కుంభరాశిలో ఆల్మోస్ట్ 5 గ్రహాలు సంయోగం జరగబోతున్నాయి, కలిసిపోతున్నాయి ఈ మాసంలో. మీనంలో రాహు సంచారం, చంద్రుడు తులారాశిలోని స్వాతి నక్షత్రం నుండి బయలుదేరి అన్ని రాశుల మీదుగా పూర్తి చేసుకొని 27 నక్షత్రాలు కూడా పూర్తి చేసి ధనస్సు రాశిలో మూలా నక్షత్రం సంచారాన్ని ఈ మాసంలో పూర్తి చేస్తున్నాడు. అలాగే ఈ మాసంలో ముఖ్యమైన పండుగలు మార్చి 8వ తారీఖు మహాశివరాత్రి, 14వ తారీఖు నాడు మీన సంక్రమణం, మార్చి 24 కామదహనం, మార్చి 26 హోలీ పూర్ణిమ. కాబట్టి ఇటువంటి గోచార గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ మార్చి నెల ఎలా ఉండబోతుందనే విషయం తెలుసుకుందాం. మీన రాశి పూర్వభాద్ర 4వ పాదంలో జన్మించిన వారు, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారిది మీనరాశి అవుతుంది. రాశ్యాధిపతి గురువు ద్వితీయ స్థానంలో సంచారం, రాశి దశమాధిపతి కూడా ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అలాగే ఈ మాసంలో మీకు గోచారం గమనిస్తే కనుక 2 గ్రహాలే అనుకూలిస్తున్నాయి. ద్వితీయంలో గురువు, రాశిలో రాహు సంచారం జరుగుతోంది. అలాగే వ్యయ స్థానంలో రవి బుధ శుక్ర కుజ శనులు, సప్తమంలో కేతు. ఈ రకమైన సంచారం గమనించినప్పుడు మనకి ఈ మాసం అంతా కూడా సామాన్యమైన ఫలితాలు ఉంటాయి, అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే షష్టాధిపతి అయిన రవి మనకి వ్యయస్థానంలోనూ రాశిలోనూ కూడా సంచారం చేస్తుంటాడు. వ్యయస్థానంలో సంచరించే సమయంలో కొంచెం ఉద్యోగపరంగా మార్పులు రావటం కానీ, స్థాన చలనం జరిగే అవకాశం ఎక్కువ ఉంది. అనారోగ్యం అంటే వైద్య సంబంధమైన ఖర్చులు ఉండే అవకాశం కూడా ఉంది. శరీరానికి ఏమైనా ఇబ్బంది కలగడం ఆరోగ్యపరంగా ఉంటుంది. అలాగే రాశిలో సంచారం చేసే సమయంలో కూడా కొంచెం వేల తప్పి భోజనాలు చేయటం కానీ, ప్రయాసతో కూడిన పనులు ఉండడం, ఇలాంటివన్నీ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఈ గ్రహం మీరు ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వ్యయస్థానంలో ఆల్మోస్ట్ 5 గ్రహాలు సంచారం చేస్తున్నాయి. దానివల్ల వ్యయం ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కెరీర్ పరంగా చాలా మటుకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే దశమ స్థానానికి అధిపతి అయిన రాశ్యాధిపతి, దశమాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది దానివల్ల కెరీర్ పరంగా చాలా బాగుంటుంది. ఆదాయ పరంగా కూడా చాలా బాగుంటుందని చెప్పారు. కెరీర్లో పెద్ద ఇబ్బందులు ఉండడానికి అవకాశం తక్కువగా ఉంది. అలాగే పంచమాధిపతి బుధుడు, శుక్రుడు కూడా మనకి వ్యయ స్థానంలో సంచారం మాస ప్రారంభంలో. కాబట్టి విద్యార్థులకు ఏంటంటే చదువు మీద శ్రద్ధ కోల్పోవటం కానీ, అది అన్య విషయాల మీద ఆసక్తి పెరగడం ఉండే అవకాశం ఉంది. కాబట్టి మొదటి నుంచి కూడా కొంచెం దృష్టి పెట్టాలి చదువు మీద, అప్పుడు విజయ అవకాశాలు మెరుగుపడతాయి. కుటుంబ జీవితం కూడా ఈ మాసం కొంచెం మీకు సగటుగానే ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ద్వితీయంలో గురు సంచారం జరుగుతున్నప్పటికీ కూడా సహజంగా వ్యయస్థానంలో
5 గ్రహాల సంచారం, రాశిలో రాహు సంచారం. దీనివల్ల కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు, ఊహాలోకంలో ఇవ్వడం కానీ, అనవసరమైన కలహాలు ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రేమపరంగా చూసినప్పుడు మనకి కుజుడు ద్వితీయాధిపతి, కుజుడు ద్వితీయ భాగ్యాధిపతి కుజుడు కూడా మనకి, అలాగే శుక్రుడు రాశులు వ్యయస్థానంలో సంచారం, తర్వాత లాభస్థానంలోనూ వ్యయస్థానంలో కూడా సంచారం చేస్తున్న ఇతరు కూడా, కాబట్టి కొంతవరకు ఆకర్షణీయంగానే ఉంటుందని చెప్పవచ్చు. ఈ లాభస్థానంలో మనకి కుజ శుక్ర సంచారం, భాగ్యాధిపతి సంచారం చేయడం వల్ల ఆర్థిక పరంగా చాలా మటుకు బాగుంటుంది. ఆర్థిక స్థితి 2 రోజులు చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యపరంగా మటుకు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే సూర్యుడు, శని, బుధుడు వీరందరూ కూడా 12వ స్థానంలో సంచారం చేస్తున్నారు. రాశిలో రాహు సంచారం, దీనివల్ల శుక్రుడు కూడా 12th హౌస్కి ప్రయాణం చేస్తాడు 7వ తారీఖు నుంచి. కుజుడు కూడా 15 నుంచి 12వ ఇంట్లోకి వస్తాడు. దీనివల్ల ఏంటంటే ఆరోగ్యం పరంగా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. వైద్య ఖర్చులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం కూడా మనకి ఈ మాసంలో కనిపిస్తోంది. అంటే మొత్తం మీద చూసినప్పుడు మీనరాశి వారికి ఈ మాసంలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. కెరీర్ పరంగా కూడా అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. కొత్త ఉద్యోగాలు ఎవరైనా చేరాలనుకునే వారికి చేరతారు, కానీ ఉద్యోగ ప్రారంభంలో కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఎదుర్కోండి. పని భారం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొదటి నుంచి కూడా కొంచెం జాగ్రత్తగా శ్రద్ధ పెడితే మీకు విజయ అవకాశాలు మెరుగుపడతాయి. తోటి ఉద్యోగులతో కానీ అధికారులు చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే అన్నదమ్ములు, బంధువులతో కూడా సఖ్యత బాగానే ఉంటుందని చెప్పవచ్చు. వాహనాల మూలంగా కూడా సౌఖ్యం మీకు కొనే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యవసాయదారులకి, పారిశ్రామికకి చాలా అనుకూలంగా ఉంది 3-4 వారాల్లో. అలాగే వృధా ఖర్చులు కూడా గోచరిస్తున్నాయి ఈ మాసంలో మీకు ఎక్కువగా. వైద్య సంబంధమైన ఖర్చు కానీ, విదేశ సంబంధమైన ఖర్చులు కానీ, ఇలాంటి వాటికి ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ సంబంధపరమైన ఖర్చులు కానీ, కాబట్టి కొంచెం ఖర్చులు నియంత్రించుకుంటే కనుక ఆర్థిక సంక్షోభాలు ఎత్తకుండా ఉంటాయి. అంటే రావాల్సిన డబ్బు సమయానికి రాకపోవడం కానీ, దానికోసం ఎక్కువ ప్రయత్నం చేయాలి మనకి ఏమైనా రావాలంటే, అదొక విషయం కూడా ఎక్కువ కనిపిస్తోంది. భార్యాపిల్లతో మటుకు సంతృప్తిగానే ఉంటారు. కావాల్సిన వస్తువులు కొనాలి అనే మనసు, వాటి మీద ఎక్కువ ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే పేరు ప్రతిష్టలు అయితే చాలా మటుకు మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు ఈ మాసంలో. కానీ ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. కెరీర్ పరంగా మటుకు చాలా బాగుంది. మనకి వైద్య ఖర్చులు ఉండే అవకాశం ఉంది కాబట్టి మొదటి నుంచి కూడా ముఖ్యంగా ఈ మాసంలో మీకు చెప్పేది ఏంటంటే కెరీర్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి మీన రాశి వారు. ఆల్రెడీ మన ఏలినాటి శనిలో కూడా ఉన్నారు వీళ్ళు, కాబట్టి వ్యయస్థానంలో సంచారం గ్రహాలు, కాబట్టి అనుకూలమైన ఫలితాల కోసం కంపల్సరీగా సూర్యారాధన, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేసుకోవడం, ప్రతిరోజు కూడా శివ పంచాక్షరి మంత్రాన్ని జపం చేయటం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే కుదిరితే కనుక దుర్గాదేవి ప్రతిరోజు కూడా దుర్గా నామజపాన్ని, దుర్గా మంత్రాన్ని కానీ 108 సార్లు జపించడం వల్ల కూడా చాలా మటుకు మనం మంచి ఫలితాలు పొందగలుగుతాము. శివరాత్రి నాడు ఉపవాసం ఉండండి, శివాలయంలో అభిషేకం చేసుకుంటే మంచి ఫలితాలు కట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో మనం క్రోధీనామ సంవత్సర ఫలితాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.